మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించిన అవకతవకల కేసులో పెద్ద పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ నిధుల నుంచి 54.88 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి చెల్లించారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. గవర్నర్ కార్యాలయం నుంచి 2 రోజుల క్రితమే ఆమోదం పత్రం ప్రభుత్వానికి చేరిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ ఇప్పటికే ఈ కేసులో అవసరమైన పత్రాలు సేకరించింది. గవర్నర్ అనుమతి వచ్చినందుకు ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని విచారణాధికారులు భావిస్తున్నారు. అసలు ఈ కేసు ఏంటి? దీని గురించి ముందు తెలుసుకుందాం. 2022లో హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒప్పందం బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్, గ్రీన్ కో అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్జెన్ ఎంఏయుడి మధ్య జరిగింది. ఒప్పందం ప్రకారం రేసింగ్ ట్రాక్ తో పాటు అభివృద్ధి పనుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్టుకు 110 కోట్ల స్పాన్సర్ ఫీజుతో పాటు మౌలిక సదుపాయాల కోసం మరో 50 కోట్ల ఖర్చు చేయాలని అగ్రిమెంట్లో సూచించారు. మొత్తం 160 కోట్లు హెచ్ఎండిఏ నుంచి కేటాయించగా మొత్తం 116 కోట్లు హెచ్ఎండిఏ నుంచి కేటాయించగా నేరుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు డాలర్ రూపంలో నిధుల బదిలీ జరగడం రూల్స్ కు విరుద్ధమని ఏసీబీ గుర్తించింది. ఈ బదిలీపై ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా హెచ్ఎండిఏపై 8.07 కోట్ల పెనాల్టీ కూడా పడింది. ఈ కేసులో మొత్తం 10 మందిపై ఫిర్యాదు నమోదైంది. వీరిలో కేటీఆర్ A1, అలాగే మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ అరవింద్ కుమార్, A2 మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A3 ఫార్ములా ఈ కంపెనీ ప్రతినిధులు, నెక్స్ట్జెన్ కంపెనీ అధికారులు. ఏసీబీ ఇప్పటికే వారిని పలుసార్లు విచారించింది. ఫార్ములా ఈ ప్రతినిధులను ఆన్లైన్ ద్వారా ప్రశ్నించారు. తాజాగా కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ నుంచి మరో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదంటున్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ కేసులో తను తప్పు ఏమీ లేదని, తన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వం చేయదంటూ చెప్పుకొచ్చారు. ఇక అవసరమైతే లైవ్ డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని తెలిపారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర అని చెప్తున్నారు. ఇంతకీ ఈ కేసులో నిజంగానే అవకతవకలు జరిగాయా ఏంటి అనే దానిపై త్వరలోనే తెలుసుకోవాలి. అండ్ త్వరలోనే విచారణ కూడా జరుగుతుంది కాబట్టి అండ్ నిజాలు ఏంటి అనేవి బయటకు వస్తాయి. ఇంతకీ మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.